గచ్చిబౌలి కంచె భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈ కమిటీలో చోటు కల్పించింది. హెచ్సియు విద్యార్థులు, ప్రజా సంఘాలతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది. రేషన్ షాపుల తనిఖీలో భాగంగా స్టాక్ వివరాల పట్టిక కనిపించకపోవడంతో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో ఉచితంగా అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ నేపథ్యంలో పారదర్శకత కోసం రేషన్ దుకాణాలలో తప్పనిసరిగా స్టాక్ వివరాలు పట్టికను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సిరికొండ మండలంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఆడిన చివరి 3 మ్యాచ్ల్లోనూ ఘోర పరాజయం పాలైంది. ఎల్ఎస్జీపై 5 వికెట్లు, డీసీపై 7 వికెట్లు, కేకేఆర్పై 80 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఇలాగే ఆడితే ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల హక్కులను, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారే ప్రజలను చంపేస్తారనే దుర్బుద్ధిని మానుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ నాయకుడు ఆకుల పాపయ్య అన్నారు. ఈ నెల 8న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ప్రజాదరణ పోస్టర్లను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఆపరేషన్ కంగార్ పేరుతో కేంద్ర మంత్రి అమిత్ షా నక్సలైట్లను నిర్మూలిస్తామని రాజ్యాంగానికి, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లాలో గ్రామ పాలనాధికారులుగా పనిచేయడానికి ఆసక్తి కలిగిన మాజీ వీఆర్ఓలు, వీఆర్ఏలు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 16వ తేదీలోపు గూగుల్ ఫామ్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.